ప్రయత్నం చేస్తా. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ చేయించిన జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని టీటీడీపీ నిజామాబాద్ పార్లమెంటు మాజీ అధ్యక్షులు దేగం యాదవ్ గౌడ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం ఎన్టీఆర్ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. హిందువులు ఎంతో భక్తిగా కొలిచే తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డి కర్ణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తిరుపతి రెడ్డి పత్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కర్ణాకర్ రెడ్డి గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక మూర్ఖుడు, ఒక క్రూరుడు, ఒక ఆర్థిక నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. అక్కడ హిందూ ధర్మం తప్ప, హిందూ మతం తప్ప అన్య మతాలకు ఎలాంటి తావు లేనటువంటి పరిస్థితి. ఎవరైనా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ తిరుమల తిరుపతి దైవదేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే వాళ్ళ మతాన్ని క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఆ మందిరంలో కాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ గతంలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా ఉండి కూడా ఆయన కులాన్ని కూడా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే మరి దేవుని దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు, డబ్బులకు కక్కుతాయి 1,00,000 కోట్లు దోచినటువంటి వ్యక్తి ఇంకా చాలానట్లు తిరుమల తిరుపతి దేవస్థానం మీద కన్ను పెట్టి ప్రసాదాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మంచి ఆవు నెయ్యితోని తిరుమల తిరుపతి లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా అందరికీ వచ్చేదాన్ని ఆ లడ్డు తింటేనే ఒక రౌగమైనటువంటి అనుభూతి ఉండేది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వచ్చిన తర్వాత పందుల నెయ్యి, బొక్కలతో నెయ్యి తయారు చేసినటువంటి దాన్ని చేపలతోని నూనెను మరి లడ్డులో కల్తీ చేసి మనందరికీ తినిపించింది అనేది మర్చిపోవద్దని అటువంటి మూర్ఖుణ్ణి ప్రజానికం క్షమించకూడదని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీరు సుమోటోగా తీసుకొని కేసును జగన్మోహన్ రెడ్డిని, ఈఓను, ఎస్పీ సుబ్బారెడ్డిని, తర్వాత కరుణాకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి